నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లోని దొంగలు ఎవరైతే ఉన్నారో పలానా చోట్ల దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారో, ప్రవాసులు నడి రోడ్డు పైన నడుచుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళపైన దాడి చేసి దోపిడీలకు పాల్పడుతూ ఉన్నారు. ఇళ్లల్లోకి చొరబడి దొంగతనాలు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ కువైట్ లోని ఒక కువైటీ దొంగ ఎవరైతే ఉన్నారో అతను కొత్తగా ఆలోచించి కువైట్ లో దొంగతనాలకైతే పాల్పడడం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మైదాన్ హవల్లీ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇటీవల ఒక కువైటీ దొంగనైతే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇతను 27 షాపులలో దొంగతనాలకు పాల్పడాడని చెప్పేసి, అలాగే అతను ఎక్కడికైనా షాపుల్లోకి వెళ్ళినప్పుడు అతనైతే డబ్బునైతే టచ్ చేయడనమాట. ఆ యొక్క షాపులలో ఉన్న అలాగే బకాలాలలో ఉన్న ఏవైతే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆహార పదార్థాలను దొంగలించి చిన్న షాపులు ఏవైతే ఉన్నాయో మొబైల్ వాహనాలు కానీ చిన్న దుకాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి తక్కువకైతే విక్రయించేవాడనమాట. పెద్ద పెద్ద జమియాలు మరియు అలాగే ఏవైతే పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా కువైట్ లో, వాటిలో ఉన్న ఆహార పదార్థాలను దొంగిలించి చిన్న చిన్న షాపులకైతే అతను అమ్ముతూ ఉండేవాడు. వీధి వ్యాపారులకు కూడా అమ్మేవాడని చెప్పేసి, అలాగే అతను దొంగతనం చేసే సమయంలో మనం చూసుకుంటే అతని యొక్క కొడుకు మనం చూసుకుంటే 10 సంవత్సరాలన్నమాట. ఆ యొక్క పిల్లవాడిని కూడా అయితే వినియోగించుకునేవాడు. అలాగే షట్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ యొక్క పిల్లవాడిని లోపలికి పంపించేవాడు. లోపలికి పంపించి బయట ఎవరూ రాకుండా చూసుకుని అతని దగ్గర దొంగతనం చేయించి ఆ యొక్క వస్తువులు తీసుకుని మరుసటి రోజు ఇతర షాపులకైతే తక్కువ ధరకు అమ్మేవాడు. అలాగే ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్న పోలీసులు కూడా షాక్ అవుతూ ఉన్నారు. అలాగే నువ్వెలాగో చెడిపోయావు, నీ యొక్క 10 ఏళ్ల కొడుకును కూడా ఇప్పటి నుంచే దొంగలా తయారు చేస్తే అతను కువైట్ సమాజానికి రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎంత ప్రమాదకరంగా మారతాడో ఒకసారి ఆలోచించలేదా అని చెప్పేసి పోలీసులు కూడా అతన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ లో ఇటువంటి కువైటీ దొంగలు కూడా ఉన్నారన్నమాట. ప్రవాసులను దోచుకునేవారే కాకుండా ప్రవాసులు ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో వాటిని లక్ష్యం చేసుకుని వాటిలో దోపిడీలకు పాల్పడి ఇలా చిన్న చిన్న పిల్లలను కూడా దొంగతనానికి అయితే ప్రేరేపిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.